సాయిబాబా గారి సచ్చరిత్ర ఎప్పుడూ చదవవలసిన గ్రంథమే. ఏదో స్నానం చేసి వచ్చి కూర్చుని ఒకసారి చదవవలసింది కాదు, ఎప్పుడూ చదువుకోవాలి. ప్రయాణంలో ఉన్నా చదువుకోవాలి, ఇంట్లో ఉన్నా చదువుకోవాలి, ఖాళీ దొరికినా చదువుకోవాలి. ఎందుకని గురువు కన్నా నిన్ను ఉద్ధరించేవాడు ఎవరున్నాడు లోకంలో? ఆ గురువు మాట, ఒక్క మాట చాలు, జీవితాన్ని మార్చేస్తుంది. నిస్సందేహంగా సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమే. ఏ గురువు యొక్క చరిత్ర అయినా సరే జీవిత ఉద్ధారకములు, అవి చదువుకోవాలి. అన్నిటికన్నా ప్రధానం అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి విశేషమైన ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అందులో ఉన్న తత్వం చెప్పేవాడు కనపడితే వాడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వినాలి. ఎందుచేత అంటే పైన కథగా కాదు, లోపల తత్వాన్ని దర్శించి చెప్పగలిగిన వాడు కనపడితే వాడే సాయిబాబా రూపంలో వచ్చి చెప్తున్నాడని